నమస్తే అంకుల్, బాగున్నారా? ఏం చేస్తున్నారు బాబు ఇప్పుడు? అసలు మీకు ఎందుకండి మేము ఏం చేస్తే? ఎంపీసీ చేస్తే మీకెందుకు అంకుల్, బైపీసీ చేస్తే మీకెందుకు? బక్క ఉంటే మీకెందుకు, దొడ్డు ఉంటే మీకెందుకు? అసలు మేము ఏం చదివితే మీకు ఎందుకు? అసలు హైట్ పెరిగితే మీకెందుకు, హైట్ పెరగకపోతే మీకెందుకు? ఏ బట్టలు వేసుకుంటే మీకెందుకు? పెళ్లి ఇప్పుడు చేసుకుంటే మీకెందుకు, పెళ్లి అప్పుడు చేసుకుంటే మీకెందుకు? నైట్ అవుట్లు చేస్తే మీకెందుకు, మార్నింగ్ పూట తిరిగితే మీకెందుకు? ఇప్పుడు ఆ ఫంక్షన్ పోయినా ఏం చదివినో ఏం చేసినో అదొకటి తప్ప ఏముండదు. మీకు ఎందుకండి అసలు ఏం చేసి? అసలు మీకు ఎందుకు అంటున్నా? జుట్టు వేస్తే మీకెందుకు, గుండు పెట్టుకుంటే మీకెందుకు? ఎవరితో తిరిగితే మీకెందుకు? అమ్మాయిలతో తిరిగితే మీకెందుకు, అబ్బాయిలతో తిరిగితే మీకెందుకు? శాలరీ 10,000 వస్తే మీకెందుకు, 20,000 వస్తే మీకెందుకు, 1,00,000 వస్తే మీకెందుకు? మీకెందుకు అసలు? మీకెందుకు అంటున్నా? అసలు మీకెందుకు? ఎందుకు ఈ టాపిక్లన్నీ మీకెందుకు? ఎప్పుడు ఏదో ఒక లొల్లి, ఏడికి పోయినా లొల్లి. ప్రశాంతంగా కూర్చొని ఇంట్లో ఏం చేస్తున్నావు బాబు, ఎందుకు అట్లా చేస్తున్నావు బాబు? ఎందుకు ఎట్లున్నావు బాబు? మీ డాడీ ఎట్లున్నాడు బాబు? మీ డాడీని చూసుకోనికి రాదా బాబు? మీ మమ్మీని చూసుకోనికి రాదా బాబు? మీ ఇల్లు సంగతి ఎడికొచ్చింది బాబు? మీకెందుకు? ఇంట్లో ఊకే ఇంట్లో ఉంటే మీకెందుకు, ఊకే బయట ఉంటే మీకెందుకు? ఎందుకు అసలు? మీకు అవసరమా? మేము ఏం చేస్తే మీకెందుకు? మేము ఎట్లుంటే మీకెందుకు? ఈడ హైదరాబాద్ ఉంటే మీకెందుకు, అమెరికా పోయి ఉంటే మీకెందుకు? అసలు మీకెందుకు? ఎందుకు 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 మీకెందుకు?